అవుగని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందోళ్ళ మంది కొంపలు ముంచే దొంగలకు కూడా కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఏమంటారు పద్ధతులు, కొన్ని ఏషాలు, కొన్ని కండిషన్లు, కొన్ని లలిత కళలు, ఆఖరికి సెపరేట్ యూనిఫారములు కూడా ఉంటాయా ఏంది? దొంగతనాలు చేసేందుకు సెపరేట్ దొంగల బండ సొంటిది ఒకటి ఉంటుందా ఎట్లా అని అనిపిస్తుంది. ఎందుకంటారా, నేను ఈ కుర్చీలో కూర్చొని మీకు ముచ్చట్లు చెప్తున్నప్పటి సంది ఎంతోమంది దొంగల కళాపోషణ చూపించిన మీకు. అప్పట్లో షెడ్డి దొంగల గురించి కూడా చెప్పినట్టు గుర్తు యాదుకున్నది కదా మీకు. షెడ్డి దొంగలంటే బట్టలు ఎత్తుకపోయేటోళ్ళు అనుకోగల గదేనోళ్ళ షెడ్డి గ్యాంగు. ఆ గ్యాంగు సప్పుడు ఈ నడుమ వినబడతలేదని మనసులు అనుకున్నా, అగో ఇప్పుడు తిరుపతిలో తేలిరు. చూడురి వాళ్ళ కథ ఎట్లున్నదో. అగోగోగో కనబడుతుర్రా వీళ్ళే దొంగలు. మస్క మస్క కనబడుతుర్రా నోళ్ళ. అసలే అర్ధరాత్రాయే, అందున సీసీటీవీలో పడ్డ కళా పోషకులాయే. కానీ చూడు వాళ్ళేషము. దొంగలకు సపరేట్ డ్రెస్ కోడ్ ఉన్నట్టున్నది. బనీను షెడ్డీలు వేసుకొని రంగంలోకి దిగుతారు. హైదరాబాద్ లో బాగా తిరిగేది కదా, ఇక ఇప్పుడు తిరుపతికి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టున్నది. అగు చూడు గోడలు దుంకి ఇంట్లోకి ఎట్లా పోతుర్రో. ఇంట్లో పైసలు, నగలు, సామాన్ అంతా పొతం చేసి ఎంకన్న సామికి మొక్కుకొని అవతల పడ్డారట. వాళ్ళ దౌడల దగ్గర పడ. ఇప్పుడు మన సూర్యాపేటకు రారుల్లా. ఇగో ఇడ ముసుగు దొంగలు తిరుగుతురు కాదు. అగోగోగోగో చూస్తురా గోడల మీద ఎట్లా జంపింగ్లు చేస్తురో. ఇండ్లకు పోయి బంగారము, నగలు ఎత్తుకుపోయిర్రు. వీళ్ళు సపోర్ట్ చేయక ఒలింపిక్ ఆటలకు పోయి ఆడ ఇసుంటి జంపింగ్లు చేసినా ఏదో ఒక ప్రైజ్ అనొచ్చు కదా. గింత టాలెంట్ పెట్టుకొని లాస్ట్ కు దొంగతనాలకు దిగబడుకుంటా మందిని ముంచుడెందుకో. వీళ్ళ చేతులు ఇరిగిపోను, వీళ్ళ చిన్న మీద చితికిపోను. ఏం దొంగలు మోపేర్రమ్మా.